నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు శనివారం పాయక్రోపేటలోని రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు జగతా శ్రీను, పాయక్రోపాటు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు కుర్మి నాగార్జున, రాధా మిత్రమండలి టౌన్ అధ్యక్షులు గొంతిన అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జీవీఆర్ నగర్ ఆర్చ్ వద్ద గల రంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి నిరుపేదలకు చీరలు, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. అదేవిధంగా రంగా 77వ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి రంగాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాపు నాయకులు తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టుబాబు, జగతా శ్రీను, దగ్గుపల్లి సాయిబాబా మాట్లాడుతూ రంగా బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఒక కాపు నాయకుడే కాదని ప్రజాసేవ ద్వారా అన్ని వర్గాల ప్రజల పొందిన మహానాయకుడు రంగా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు చెంచలపు పద్దు, చిక్కాల శ్రీను, ధని, శెట్టి బావి, గొల్లపల్లి నాగు, సత్యనారాయణ, ప్రకాష్, గొంతిన చలం తదితరులు పాల్గొన్నారు. కాపు సోదరులకి ఒక పండగ దినంలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రంగా గారు జయంతి సందర్భంగా ఈరోజు మా కాపు సోదరులు అనేటువంటి జగతా శ్రీనివాస్ గారు కానీ, అలాగే నాగార్జున అనిల్ గారి ఆధ్వర్యంలో పాయకరోడ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి జీవీఆర్ నగర్ దగ్గర ఉన్న రంగా విగ్రహం దగ్గర ముఖ్య నాయకులుగా ఇచ్చేసినటువంటి తోట నాగేష్ గారు, అలాగే పెద్దిరెడ్డి చిట్టుబాబు గారు, అలాగే వీధి నాయకులందరూ కూడా ఇచ్చేసి, కాపు నాయకులందరూ ఇచ్చేసి ఈరోజు జయంతి సందర్భంగా ఇక్కడ పండగ వాతావరణం కల్పించారు. ఎందుకంటే ఒక నాయకుడు చనిపోయాడంటే ఈ రోజుల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో మర్చిపోయే రోజులు. అలాంటిది ఒక నాయకుడికి ఇంత పేరుందంటే ఆయన ఒక కాపులే కాదు, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎన్నుదండుగా ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే వంగవీటి రంగా గారని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన్ని మర్చిపోకుండా ప్రతి విలేజ్లో కూడా రంగా గారి విగ్రహాలు పెట్టి ఆయన స్మృతిని స్మరించుకునే రోజులు ఇవి. అలాంటి రంగా గారు మన మధ్యలో లేకపోవడం మనకు ఎంతో విచారకరమైన రోజులు. అయినా సరే రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి మన కాపు సోదరులు అందరూ కూడా తాటివై ఉండి రేపు ఏ కార్యక్రమంలో అయినా సరే బడుగు బలహీన వర్గాలు అయినటువంటి వాళ్ళకి ఆయన ఏదైతే ఆశ్రమమైన చేసేవాడు అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు, కాపు నాయకులు అందరూ కూడా చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా పాయకరేపేటలో జగతా శ్రీన్ గారు ఆధ్వర్యంలో, గొంతిన అనిలు, నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కాలేజీలో చదువుకున్న పిల్లలకి మ్యాథ్స్లో టాపర్గా వచ్చిన 2 పిల్లలకి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. సత్కరించి వాళ్ళకి మెమోటోలు ఇవ్వడం జరిగింది జ్ఞాపకంగా. అదేవిధంగా పేదవాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా తోటి కలిసి పనిచేసే అవకాశం మరి నాకు ఆ రోజు కలిగింది. ఆయన ప్రతిపాటు వచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేసినప్పుడు మేమంతా కూడా ప్రతిపాడు వెళ్తే ప్రతిపాడులో అభిమానులందరూ కూడా జీప్ స్టార్ట్ చేయకుండా మోసుకొని పోయి స్థాయిలో ఆయన వేళ ఆ మీటింగ్ రావడం జరిగింది. ఇంజిన్ స్టార్ట్ చేయకుండా మోసుకునే వెళ్ళిపోయారు జీపుని. అంటే అంత విధంగా ఆయన అభిమానులు ఉన్నారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేస్తే మరి కాపునాడు ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే పాయకరేపటి నుంచి ఆ రోజుల్లో మా చిన్నతనంలో 3 బస్సులు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఈ విధంగా రంగా గారితో మాకు చూసే అవకాశం కలిగించి ఇప్పుడు జనరేషన్లోని. అదే కాకుండా రంగా గారు చనిపోయినప్పుడు 3 ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో సుధీర్ కుమార్ గారు, అలాగే విజయవాడలో రంగా గారి అభిమానుల మీద, పాయకరేపేటలో మా మీద కేసులు పెట్టి అన్సారీ కమిషన్ కూడా దాని మీద ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది ఆ వేళ అల్లర్ల గురించి.
అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కేసులన్నీ కూడా కొట్టివేయడం జరిగింది. మరి ఈవేళ రంగా గారు చనిపోయినా సరే వాడవాడలా విగ్రహాలు పెట్టి ఆయన అభిమానులు వాళ్ళకున్న ఆయన మీద ఉన్న అభిమానం మీద ఏ విధంగా ఏంటంటే భారతదేశంలో ఒక సామాన్య మానవుడికి అంటే ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తికి ఈ విధంగా ఒక ప్రాంతంలో అభిమానులు ఉండడం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదని ఘంటాపథంగా చెప్పగలం. మరి ఏంటో ఒక ప్రాంతీయ నాయకుడిగా చెప్పాలి అతన్ని. మరి అతను ఎన్నో మరి అహింస సిద్ధాంతాలతో అమర నిరాహార దీక్ష చేస్తే మరి అతి దారుణంగా కిరాతకులు మరి ఆయన అంతమొందించడం జరిగింది. కాబట్టి ఆయన ఆత్మశాంతి కలగాలని ఈ జయంతి శరంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయాలి. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా మొత్తం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే పాయకరాయపేట నియోజకవర్గంలో రంగా విగ్రహాలు అత్యధికంగా ఉన్న 9 విగ్రహాలు ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో. ఈ విధంగా ఎక్కడా కూడా ఈ విశాఖపట్నం జిల్లాలో ఏ నియోజకవర్గం లేదు. దానికి రంగా అభిమానులే స్ఫూర్తిదాతలని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి మన అందరం కూడా రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకుని ఆ సేవా కార్యక్రమాల ద్వారా ఈ మధ్యనే మరి జాతాశ్రీని గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా రంగా గారు అమ్మాయి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా మనం ఆ కుటుంబానికి ఎల్లవేళ్ళ అభిమానంతో ఉండి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. జై కాపునాడు. ఒక మంచి కార్యక్రమం. స్వర్గీయశ్రీ మన వంగవీటి మోహన్ రంగారావు గారు 77వ జయంతి సందర్భంగా ఈరోజు మన కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు మన జాతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాయకరాపేట మండలంలో ఉన్న కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ కాపులందరూ కూడా ఒక యూనిట్గా వెళ్ళి కాపులకు సంబంధించిన అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రంగా గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు పాయకరాపేట నియోజకవర్గంలో పాయకరాపేటలో కాపునాడు రాధారంగ మిత్రం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. రంగా గారు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలబడిన వ్యక్తి అయితే మా పాయకరాపేటలో ఆల్ పార్టీస్ నాయకులందరూ కూడా ఒక పార్టీ ఫీలింగ్స్ ఏ ఫీలింగ్స్ లేకుండా ఒక కాపు అనే నిదానంతో ఆలోచన విధానంతో అందరూ కూడా వచ్చి ఆయన దండ వేసి ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కాపునాడు సంఘం తరఫున అలాగే రాధారంగ మిత్ర మండలం తరఫున మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ రంగా గారి ఆశయాలు నిలబెడతారు. అలాగే రంగా గారి అమ్మాయి గారు కూడా ఆవిడ ముందుకు వస్తుంది. తన కూతురు ఆవిడ ఆశయాలు ఏవైతే ఉన్నాయో తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం తిరగడం జరుగుతుంది. ఆవిడ వెన్నంటూ మేము కూడా సహసాగాలు అందిస్తామని మేము రంగా గారి ఆశయాలు నిలబెడతామని సభముఖంగా తెలియజేసుకుంటూ జై కాపు.